ప్రియమైన గౌరవమైన నా ప్రాణమైన ఏదైనా నువ్వే అని తరించి నీ చెల్లెలు రాస్తున్న ఆఖరి ఉత్తరం అన్నయ్య ఇది. నాకు ఊహ తెలిసేసరికి అమ్మ నాన్న లేరన్నయ్య. కానీ అమ్మ నాన్న ఎలా ఉంటారని ఎవరైనా అడిగితే మా అన్నయ్య ఎలా ఉంటారని చాలా గర్వంగా చెప్పుకునేదాన్నయ్య. నాకు లోటు తెలియకుండా అంత గొప్పగా పెంచావన్నయ్య. అందుకు నేను నీకు 100 జన్మల వరకు రుణపడి ఉంటానన్నయ్య. నీ తర్వాత నన్ను అంత గొప్పగా ఎవరైనా చూసుకున్నారంటే అది అపూర్వ వదినే అన్నయ్య. నువ్వు దేవుడివైతే వదిన్నొక దేవతలా కొల్చానన్నయ్య. ఆ దేవతే నా కొడుకు చెర్రీని పొట్టన పెట్టుకుందంటే ఆ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోయా. నేను వెళ్ళిపోతున్నానన్నయ్య. అన్నయ్య, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే బాగా నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిస్తే అది మనం భరించలేమన్నయ్య. ఇక అపూర్వ వదిన్ని నమ్మడానికి లేదు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకుంటూ బ్రతకడం నా వల్ల కాదన్నయ్య. నేను కన్న కొడుకే నా చెర్రి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయాక ఇంకా నేను బ్రతకడంలో అర్థం లేదనిపిస్తుందన్నయ్య. అందుకే ఇక నేను బ్రతకుండలేక తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించన్నయ్య. ఇట్లుని చెల్లెలు మీరా. మీరా బాగుంది కదా. నమస్తే అమ్మా. శివగారికి పెళ్లి బట్టలు కొట్టమని గగన్ గారు నన్ను పంపించారు. బాబుని పిలిపిస్తే నేను కొలతలు తీసుకుంటాను. ఓ తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు వెళ్ళి శివని తీసుకొస్తాను. పూరి, పిలుచుకురావడానికి వాడేమన్నా పక్కూర్లో ఉన్నాడా? గట్టిగా పిలిస్తే వస్తాడు. శివా, నాన్న శివా. ఆంటీ వస్తున్నాను. ఏంటంటీ? మీ బావ పెళ్లి బట్టలు కుట్టించటానికి టైలర్ గారిని పంపించారు. కొలతలివ్వు. నా పాత ప్యాంటు షర్ట్ ఇస్తే సరిపోతుంది కదా. మా అన్నయ్య టైలర్ గారిని పంపించారంటే ఈ టైలర్ గారు చాలా స్పెషల్ అనే అర్థం. పాత బట్టలు ఎప్పుడు కుట్టించారో ఏంటో, ఫ్రెష్గా కొత్తవి కొలతలివి శివా. నాకు ఈ బట్టల మీద సోకుల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు పూరి. అద్భుతంగా బట్టలు కుట్టిస్తే నా అందమేం పెరిగిపోదు. నా పాత బట్టల కొలత తీసుకున్నంత మాత్రాన నా అందమేం తరిగిపోదు. అంత డిసప్పాయింట్గా మాట్లాడుతున్నావు. నువ్వు కుట్టించుకునే బట్టల మీద ఇంట్రెస్ట్ లేదా, లేక మన పెళ్లి మీదే ఇంట్రెస్ట్ లేదా? పూరి, ఏంటా మాటలు? ప్రేమించుకుంటున్న మాకు పెళ్లి మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదమ్మా? జస్ట్ జోక్ చేశానంతే.
పెళ్ళనే శుభకార్యంలో నువ్వే పిచ్చి జోకులు వేయకు. శివ, బట్టల మీద నీ అభిప్రాయం ఏమైనప్పటికీ పెళ్లిలో నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి. కొలతలిచ్చి తీరాల్సిందే. సరే ఆంటీ. ఏంటి వీడు ఇంత నిరాసక్తిగా ఉన్నాడు? ప్రేమించిన అమ్మాయితో పెళ్ళవుతుందన్న ఆనందం వీడి మొహంలో కనిపించడం లేదేంటి? వస్తాను మేడం. పెళ్లి సమయానికల్లా బట్టలు కుట్టి పంపిస్తాను. ఉమ్. వస్తాను బాబు. శివా, శివా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇన్ అడ్వాన్స్ మై వ్యాలంటైన్. ఏంటి అలా చూస్తున్నావు? రేపు ప్రేమికుల రోజు. మనలాంటి లవర్స్ అంతా ఒకరినొకరు ఇదిగో ఇలా ముద్దులతో ముంచేసుకుంటారు. బావా బావా, చాలు బావా, ఆపు. షష్! ఇదిగో రేపు మాత్రం ఇలా అనకూడదు. ఎన్ని ముద్దులు పెడితే అన్నీ తీసుకోవాలి. బాకీ పడకుండా తిరిగి వడ్డీతో సహా ఇచ్చేయాలి.